వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రెండు పేర్లు మారుమోగుతున్నాయి. ఒకటి పుతిన్ అయితే మరొకటి జెలెన్స్కీ. 2 దశాబ్దాలుగా రష్యాను పాలిస్తున్న పుతిన్ గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. కానీ జెలెన్స్కీనే ఇప్పుడు హాట్ టాపిక్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత జెలెన్ కు బాగా సెట్ అవుతుంది. వాస్తవానికి ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసే వరకు అసలు జెలెన్ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆయన వరల్డ్ సెన్సేషన్. ఉక్రెయిన్ అధినేతగా రష్యాను ఢీకొన్న జెలెన్ అమెరికా అధ్యక్షుడికి సైతం తలవంచలేదు. తమ దేశ భద్రతే ముఖ్యమని చాటి చెప్పాడు. స్పష్టమైన హామీ వస్తేనే యుద్ధం ముగుస్తుందని మీడియా ముఖంగా తేల్చి చెప్పేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని కటౌట్ ఎలాంటిదో. అయితే అమెరికా అధ్యక్షుడినే ఎదురించేంత ధైర్యం జెలెన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరి జెలెన్స్కీ? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతని ముందున్న కర్తవ్యం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఇన్ టుడేస్ బర్నింగ్ టాపిక్. సాధారణంగా దేశాధినేతల మధ్య సమావేశాలు అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి. మీడియా ముందుకొచ్చి అధినేతలు భేటీ వివరాలు చెబితే గాని ప్రపంచానికి అవి తెలియవు. కానీ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేశాల జర్నలిస్టుల ముందే అధినేతలు వాగ్వాదానికి దిగారు. ట్రంప్ అహంకార ధోరణితో జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి అర్థంతరంగా వెళ్లిపోయేలా చేశారు. ఇలాంటి సంఘటన చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన దాఖలాలే లేవు. అయితే అమెరికా వైఖరిని ఎండగట్టడానికి జెలెన్స్కీకి ఇదే మంచి అవకాశంగా మారింది. రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తుంటే మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు జెలెన్స్కీ. అంతేకాదు అమెరికా తమను బేషరతుగా మద్దతివ్వాలని పట్టుబట్టాడు. దానికి ట్రంప్ ససేమిరా అన్నాడు. రష్యాతో యుద్ధం ఆపకపోతే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించాడు. ఈ విషయంలో అమెరికా గడ్డపై వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడితోనే నేరుగా గొడవపడి వార్తల్లో నిలిచాడు జెలెన్స్కీ. రష్యాతో 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఈ ధీశాలి ఏకంగా ట్రంప్ ను ఎదిరించడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ట్రంప్ తో గొడవ తర్వాత ఉక్రెయిన్ లో జెలెన్స్కీని హీరోగా చూస్తున్నారు. అగ్రరాజ్యాన్ని ఎదిరించిన మొనగాడిగా కీర్తిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు కావటానికి ముందు జెలెన్స్కీ ఒక బిజీ యాక్టర్. చాలా సినిమాల్లో, టీవీ సిరీస్లలో నటించాడు. అంతేకాదు జెలెన్స్కీ స్టాండప్ కమీడియన్ గా కూడా పనిచేశాడు. పలు సినిమాలను నిర్మించాడు. జెలెన్స్కీ నటించిన టీవీ సిరీస్ సర్వెంట్ ఆఫ్ పీపుల్ ఉక్రెయిన్ లో పెద్ద హిట్. పొలిటికల్ సెటైర్ గా రూపొందిన ఈ టీవీ సిరీస్ లో ఆయన దేశాధ్యక్షుడయ్యే హై స్కూల్ టీచర్ పాత్ర పోషించాడు. ఈ సిరీస్ 2015-2018 మధ్య ప్రసారమైంది. ఆ తర్వాత ఏడాది ఆయన నిజ జీవితంలోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యాడు. ఇక జెలెన్స్కీ రష్యా భాష మాట్లాడే యోధుడు. రష్యా కళలు, సంస్కృతి అంటే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే ఉక్రెయిన్ లో రష్యన్ భాష మాట్లాడే ఒక యోధుడు అధ్యక్షుడు కావటం అంటే అంత తేలికైన విషయం కాదు. 1978 జనవరి 25న ఓ యూదు తల్లిదండ్రులకు జన్మించాడు జెలెన్స్కీ. ఆయన తాత సైమన్ ఇవనోవిచ్ జెలెన్స్కీ రష్యా రెడ్ ఆర్మీ తరపున 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. 57వ గాడ్స్ మోటార్ రైఫిల్ విభాగంలో సెమియోన్ తండ్రితో పాటు ఆయన 3 సోదరులు హోలోకాస్ట్ లో మరణించారు. జెలెన్స్కీ చిన్నతనంలో 4 ఏళ్ల పాటు మంగోలియాలోని ఎజెనెట్ నగరంలో ఉన్నాడు. ఆయన తండ్రి కంప్యూటింగ్ హార్డ్వేర్ ప్రొఫెసర్. అక్కడే పనిచేసేవాడు. దాంతో జెలెన్స్కీ ప్రాథమిక విద్యాభ్యాసం ఆ నగరంలోనే సాగింది. జెలెన్స్కీ తల్లి కూడా ఇంజనీరే. జెలెన్స్కీ న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. ఆయన భార్య ఒలేనా ఆర్కిటెక్ట్. 2003లో వీరి వివాహం జరిగింది. ఉక్రెయిన్ లోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఆమె ఒకరు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జెలెన్స్కీ సంపద గురించి కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన ఆస్తి 260 కోట్లకు పైగా ఉందని సమాచారం. అయినప్పటికీ దేశ సంక్షోభ సమయంలో ఆయన వ్యక్తిగత లాభాల కంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అనుచరుల మాట. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కావడానికి ముందు జెలెన్స్కీకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. 2018లో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ ని ప్రారంభించారు.
ప్రజలకు సమగ్ర పరిపాలన అందించాలనే లక్ష్యంతో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అప్పట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే జెలెన్స్కీకి బాగా పనికొచ్చింది. అందుకే పార్టీ స్థాపించిన కేవలం కొన్ని నెలల్లోనే ఉక్రెయిన్ కు అధ్యక్షుడయ్యాడు జెలెన్స్కీ. 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో జెలెన్స్కీ 73.22% ఓట్లు సాధించి ఉక్రెయిన్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాడు. ఆయన ప్రత్యర్థి రష్యా అనుకూల పోరోషెంకోకు కేవలం 24.46% ఓట్లు మాత్రమే దక్కాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచారానికి భిన్నంగా కామెడీ స్కిట్లతో జెలెన్స్కీ ఉక్రెయినియన్లను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అధ్యక్ష పీఠం అధిష్ఠించే నాటికి జెలెన్స్కీ వయసు 41 ఏళ్లు. ఇక జెలెన్స్కీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఉక్రెయిన్లో కూడా కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆ విపత్తు సమయంలో ఆయన ప్రభుత్వ విధానాలను మారుస్తూ ప్రజలకు సహాయంగా నిలిచాడు. అయితే 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఇది జెలెన్స్కీకి అతిపెద్ద సవాల్గా మారింది. ఆయన స్వయంగా సైనిక దుస్తులు ధరించి కథన రంగంలోకి దిగారు. ఉక్రెయిన్ ప్రజల్ని ఏకతాటిలో పెట్టి దేశాన్ని రక్షించేందుకు కృషి చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. జెలెన్స్కీ అమెరికా సహా పశ్చిమ దేశాల నుంచి భారీగా ఆర్థిక ఆయుధ సహాయం పొందారు. అమెరికా నుంచి లక్షల కోట్ల సాయాన్ని తీసుకురావడంలో జెలెన్ కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగడంతో విమర్శకులు ఆయన్ను యుద్ధకాంక్షగల వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు సపోర్టర్స్ జెలెన్ ను కరేజియస్ లీడర్ గా ప్రశంసిస్తున్నారు. అమెరికాలో, అందులోనూ వైట్ హౌస్ లో మీడియా ముందే ఏమాత్రం భయపడకుండా ఏమవుతుందో అనే ఆలోచన లేకుండా ట్రంప్ ను ఎదిరించిన తీరు జెలెన్ ని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టింది. ఈ ఒక్క సీన్ తో ఉక్రెయిన్ ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎటువైపు వెళ్లబోతుందో తెలీదు. కానీ జెలెన్స్కీ తన నాయకత్వ గుణాలతో ప్రపంచ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.